కార్తీక మహాత్యంలో 24వ రోజు బహుళ నవమి నాటి పారాయణ. ఇటువైపు యుద్ధరంగంలో శివుని సాహసాన్ని, శివుని వీరత్వాన్ని తట్టుకొనలేక జలంధరుడు ఈశ్వరుణ్ణి తిరిగి సమ్మోహింపచేయాలని ఊహతో మాయాగౌరిని సృష్టించాడు. మాయాగౌరిని ఒక రథంపై కట్టివేసి నిశుంభాది రాక్షసుల చేత వధించబడుతూ ఉన్న ఆ మాయాగౌరిని చూపించాడు శివునికి. చూసి చూడగానే ఉద్విగ్నతకు లోనైన శివుడు యుద్ధాన్ని, తన పరాక్రమాన్ని, కర్తవ్యాన్ని విస్మరించి ఉదాసీనుడై ఉండిపోయాడు. అదే అదునుగా జలంధరుడు 3 బాణాలను శివుని శిరస్సు పైన, వక్షస్థలం పైన, ఉదరమందున ప్రయోగించాడు. అయినా శివయ్యలో చలనం లేదు. అటువంటి సమయంలో ఇదంతా రాక్షసమాయగా బ్రహ్మదేవునిచే బోధించబడిన వాడే కోలుకొని నా పరమేశ్వరుడు జ్వాలామాలాతి భిక్షణమైన రౌద్ర రూపాన్ని ధరించాడు. ఆ స్వరూపాన్ని చూసేందుకు సహితం శక్తి చాలక అనేక మంది రాక్షసులు పారిపోసాగారు. అలా పారిపోతున్న వారిలో ఉన్న అగ్రనాయకులైన శుంభ నిశుంభుల్ని చూసి రుద్రుడు పారిపోతున్న వాళ్లంతా పార్వతి చేతిలో మరణించెదరు అని శపించాడు. అది గమనించిన జలంధరుడు పాణువర్షంతో అంధకారాన్ని కల్పించాడు. శివుడు తన తపోబలంతో ఆ చీకట్లను చీల్చివేశాడు. జలంధరుడు పరిఘతో వచ్చి ఈశ్వర్ని వాహనమైన ఎద్దును భయంకరంగా కొట్టాడు. ఆ దెబ్బకు నంది యుద్ధరంగం నుండి పరుగు తీయసాగింది. దానిని మళ్లించడం శివునికి కూడా సాధ్యం కాలేదు. ఎక్కడ లేని కోపం వచ్చిన రుద్రుడు వెనువెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. భూమి ఆకాశాలను దహింపచేసే అంతటి వేగవంతమైన ఆ చక్రం చూపర్లని భయభ్రాంతుల్ని చేస్తూ వెళ్లి జలంధరుడి తల నరికి నేలపై పడివేసింది. అతని దేహంలోంచి వెలువడ్డ తేజస్సు ఈశ్వరునిలో లీనమైపోయింది. బ్రహ్మాది దేవతలందరూ సంతోషంతో ఆ చంద్రశేఖరునికి ప్రణమిల్లారు, స్తుతించారు, కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అనంతరం బృందామోహితుడై అడవులలో అల్లాడిపోతున్న విష్ణువును ఎలా స్వస్థుని చేయాలి, ఆ ఉపాయాన్ని కూడా అనుగ్రహించమని కోరగా అందుకు గాను పరాశక్తిని వేడుకోమని చెప్పి జయ జయధ్వానాల నడుమ సకలగణ సమేతుడై కైలాసానికి తిరిగి వెళ్ళాడు పరమేశ్వరుడు. శివాజ్ఞ ప్రకారం దేవతలందరూ మహామాయని ప్రార్థించారు. దేవతలు ప్రార్థన చేయగానే ఆకాశంలో జ్వాలాయుతమైన అద్భుత తేజస్సు ఒకటి పడచూపి, ఓ దేవతలారా, త్రిగుణాల రీత్యా నేను త్రిమూర్తులను ధరించి ఉన్నాను. రజోగుణం వలన లక్ష్మిగాను, తమోగుణం వలన సరస్వతిగాను, సత్వగుణం వలన పార్వతిగాను వెలసిల్లుతుందానిని నేను. కావున మీ వాంఛాపరిపూర్తికై ఆ లక్ష్మీ, పార్వతీ, సరస్వతి ఆశ్రయించండి అని అంతర్ధానమైపోయింది మహామాయ. దేవతలు రమా, ఉమా, సరస్వతుల వద్దకు వెళ్లి తమ మనోగతాన్ని వెల్లడించారు. భక్తవత్సలులైన ఆ 3 తల్లులు వారికి కొన్ని బీజాలనిచ్చి విష్ణువు ఎక్కడైతే మోహావృతుడై ఉన్నాడో అక్కడి బీజాల్ని చల్లండి అని చెప్పారు. దేవతలు ఆ బీజాల్ని తీసుకువెళ్లి శ్రీహరి మోహితుడై పడి ఉన్న బృందా చితా ప్రాంతమంతా చిలికించారు. పాతివ్రత్య మహిమా సుశోభితమైన ఈ గాథను ఏకాగ్ర చిత్తంతో చదివిన స్త్రీలు గాని, పురుషులు గాని ఇహంలో సంతాన సంపదను, పరంలో స్వర్గ సంపదను పొందుతారు అన్నాడు నారదుడు. తిరిగి నారదుడు ఇలా చెప్పనారంభించాడు. ఓ పృథు మహారాజా, ఈ విధంగా బృందా చితాస్థలిలో దేవతలచే చల్లబడిన బీజాల వల్ల త్రిగుణ శోభితాలైన ఉసిరి, మాలతి, తులసి 3 రకాల వృక్షాలు ఆవిర్భవించాయి. వీటిలో సరస్వతి వలన ఉసిరిక, లక్ష్మి వలన మాలతి, గౌరి వలన తులసి ఏర్పడ్డాయి. అంతవరకు బృందామోహంతో మందుడై ఉన్న విష్ణువు తన చుట్టూ చెట్లై మొల్చిన లక్ష్మీ, సరస్వతి, పార్వతి మహిమల వలన కోలుకున్నవాడై అనురాగపూరిత హృదయంతో ఆ వృక్షాల్ని చూడసాగాడు. కాని వాటిలో లక్ష్మీదత్త బీజాలు ఈర్ష్యాగుణాన్వితాలై ఉండటం వలన ఆ బీజోత్పన్నమైన మాలతి కుసుమం విష్ణువుకు ఎడమయ్యింది. కేవలం అనురాగపూరితాలైన ఉసిరి, తులసి మాత్రమే పీతాంబరునికి ప్రియమయ్యాయి. తద్వారా విష్ణువు మోహవిముక్తుడై ధాత్రి తులసి సమేతుడై సర్వదేవతా నమస్కారాలని అందుకుంటూ వైకుంఠానికి తరలి వెళ్ళాడు. అందువలనే కార్తీక వ్రతంలోని విష్ణు పూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే పుండరీకాక్షుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు. అంతేకాకుండా ఎవరింట్లో తులసీవనం ఉంటుందో ఆ ఇల్లు సర్వతీర్థ స్వరూపమై వర్ధిల్లుతుంది. యమదూతలు అక్కడికి రాలేరు. సర్వపాప సంహారకమైన ఈ తులసీవనాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారో వారికి యమధర్మరాజుని దర్శించే పని ఉండదు. అనగా నరకానికి వెళ్లరని, చితంగా పుణ్యాత్ములై స్వర్గాన్ని పొందుతారు అని భావం. గంగా స్నానం, నర్మదా స్నానం, తులసీ సేవనం ఈ 3 సమాన ఫలదాయకాలేనని చెప్పబడుతున్నాయి. తులసిని ప్రతిష్ఠించిన, తడిపినా, తాకినా, పెంచిన మానసిక, శారీరక పాపాలే కాక మాటలకు చెప్పలేని పాపాలు కూడా మటుమాయమైపోతాయి. తులసి గుత్తులతో శివకేశవులను అర్చించినవాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడు. పుష్కరాది తీర్థాలు, గంగాది నదులు, విష్ణువాది దేవతలు అందరూ తులసి దళాలలో నివసిస్తూ ఉంటారు.
ఎన్ని పాపాలు చేసిన వాడైనా సరే శరీరానికి తులసి మట్టిని పూసుకుని మరణిస్తాడు. అటువంటి వాణిని చూసేందుకు యముడు కూడా భయపడతాడు. అటువంటి వాడు అవశ్యము విష్ణు సాయుధ్యాన్ని పొందుతాడు. తులసి చెట్ల యొక్క గంధాన్ని ధరించేవాడికి పాపం కొంచెం కూడా అంటదు. తులసి వనపు నీడలో పితృశ్రాద్ధ కర్మ చేసినట్లయితే అది పితృలకు అక్షయ పదాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఉసిరి చెట్టు నీడను పిండ ప్రదానం చేసిన వారి పితరుల నరకం నుంచి విముక్తులవుతారు. ఎవడైతే తన శిరస్సు పైన, ముఖమందున, దేహమందున, చేతులందున ఉసిరి పండును ధరిస్తున్నాడో వాడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు. ఎవరి శరీరంపై ఉసిరిక ఫలము, తులసి ద్వారకోద్భవమైన మృత్తికా ఉంటాయో నిస్సందేహంగా వాడు జీవన్ముక్తుడే. ఉసిరి పండ్లని, తులసి దళాన్ని కలిపిన జలాలతో స్నానం చేసిన వానికి తక్షణమే గంగా స్నాన ఫలం లభిస్తుంది. ఉసిరి పత్రితో గాని ఫలాలతో గాని దేవతా పూజ చేసిన వాడికి ముత్యాలతో, మాణిక్యాలతో, బంగారంతో హరిని ఆరాధించిన ఫలం లభిస్తుంది. సమస్త దేవతలు, మునులు కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరిక చెట్టును ఆశ్రయించుకుని ఉంటారు. ఏ నెలలోనైనా ద్వాదశి నాడు కార్తీక 30 రోజుల్లోనూ తులసి దళాల్ని గాని, ఉసిరి పత్రికను గాని, ఉసిరికి పత్తిని కోసిన వాడు నరకాన్ని పొందుతారు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు నీడను భోజనం చేస్తే వారి యొక్క 1 సంవత్సరపు పాపాలు తొలగిపోతాయి. ఉసిరి నీడను విష్ణు పూజ చేసినట్లయితే అన్ని విష్ణు క్షేత్రాలలో శ్రీహరిని ఆరాధించిన పుణ్యం కలుగుతుంది. శ్రీహరి లీలల్ని, మహిమల్ని చెప్పడానికి ఏ ఒక్కరికి కూడా ఎలా అయితే సాధ్యం కాదో అదేవిధంగా ఈ తులసి, ధాత్రి వృక్షాల మహిమల్ని చెప్పడం కూడా చతుర్ముఖుడైన బ్రహ్మకు గాని, సహస్రముఖుడైన శేషునికి గాని సాధ్యం కాదు. ఈ ధాత్రి తులసి జననగాథ ఎవరు వింటున్నారో, వినిపిస్తున్నారో వాళ్ళు తమ తమ పాపాలను పోగొట్టుకున్న వారే తమ పూర్వులను కూడి శ్రేష్టమైన విమానంలో స్వర్గాన్ని పొందుతారు. ఇక్కడితో పద్మపురాణంతర్గతమైన శ్రీకృష్ణ ప్రోక్తమైన కార్తీక పురాణంలో బహుళ నవమి 24వ రోజు పారాయణ ముగుస్తున్నది. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సింపుల్ స్తోత్రాన్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకెంతో అవసరం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.